ఏమండి మనకి ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలవడం అనేది పక్కన పెడితే అండి, బీసీ కార్యక్రమం జరిగిందండి. బీసీ సంక్షేమ లోన్స్ చాలామందికి వచ్చాయని అంటున్నారు. ఇక్కడ ఈ ఏరియాని చూస్తే ఈ యొక్క గ్రామానికి సంబంధించి ఎవరికి కూడా మాకు ఈ యొక్క 2 lakhs లోన్ కానీ 30,000 లోన్ కానీ ఎవరికి కూడా రాలేదండి. అందరూ అప్లై చేశారు, అందరూ ఆన్లైన్లోనే అప్లై చేశారండి. ఎవరికి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవండి. దాన్ని బట్టి మరి గవర్నమెంట్ని ఎలా సపోర్ట్ చేస్తామండి మేము, అంతే కదండి. అందుకే కదా ప్రతిపక్షం వైపు వెళ్తారు జనాలు, వస్తున్నాయి కాదు కదా. మనం అనుకున్నది మనకంటే మనం అప్లై చేసింది మనకి జరగలేనప్పుడే కదండి వేరే ప్రతిపక్షం మీద ఓటు వేయడానికి వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక విషయం కావాలండి, నాకు యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఒక స్థలం కూడా లేదు. మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మేము చాలాసార్లు జన్మన్ తరఫున అప్లై చేసాం. ఒక స్థలం ఇచ్చారనుకోండి, అప్పుడు మేము గవర్నమెంట్ మంచిది దీనికి ఓటేస్తామని చెప్తాం, అంతే కదండి. అంతేగాని మేము ఇది మాకు ఏ కార్యం కూడా జరగనప్పుడు మేము ఎలా చెప్తామండి గవర్నమెంట్ బాగుందని, అంతే కదా. మన విజయవాడ మీటింగ్ కూడా వెళ్ళామండి, మేము బీసీ లోన్స్ గురించి వెళ్ళాము. అప్లై చేసుకోమన్నారు, అంతే అప్లై అంటున్నారు, నో రిప్లై. అది దాని గురించి అనమాట. 2 lakhs అందరికి కూడా 2 lakhs లోన్ వచ్చింది, లోన్స్ వస్తున్నాయి అన్నారు. కానీ ఇంతవరకు ఎవరికి వచ్చినటువంటి దాఖలాలు ఏం కనబడలేదండి. అది 70% లోన్స్ మేము ఇచ్చేసాము అని ప్రభుత్వం అంటున్నారండి. మాకు ఎవరికి రాలేదండి. ఇప్పుడు నిలబడిన వాళ్ళు ఎవరినైనా అడగండి, ఎవరికి కూడా నో అని చెప్తారు, ఎవరికి రాలేదు. అది ఏదో అధికార పార్టీ హయాంలో లోన్స్ అయితే ఎవరికి శాంక్షన్ అవ్వలేదు. సో జనం ఎటువైపు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది? ఇటు వైసీపీ జగన్ ఉన్నారు, ఇటు జనసేన పవన్ ఉన్నారు, ఇటు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. పోటీ ఎలా ఉండబోతుంది, ఎన్నికలు ఎలా ఉండబోతుంది? అది ఎవరికి అభిమానం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు వేస్తారు మేడం, అంతేగాని ఇప్పుడు నేను తెలుగుదేశం అనుకోండి, నేను తెలుగుదేశం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం నీళ్ళు వేసారు ఏమండి. అధికార పార్టీ హయాంలో మీకు అందవలసిన సంక్షేమ పథకాలు ఏమి మీకు అందలేదు కాబట్టి మీరు అసంతృప్తితో ఉన్నారు. సో ఒకవేళ మొగ్గు చూపాలనుకుంటే ఎవరికి ఛాన్స్ ఇస్తారు, జగన్ కా పవన్ కా? అలా చెప్పలేం కదండి. అది చెప్పకూడదండి, ఎవరికి చెప్పే విషయం కాదు, అది పబ్లిక్గా చెప్పే విషయం కాదండి, అంతే కదా. ఇప్పుడు ఓటు అనేది సీక్రెట్ విషయం, అది మేము ఫలానా ఆయనకి వేస్తాము అని ఎప్పుడు చెప్పకూడదండి, అంతే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ని బట్టి ఇప్పుడు మాకు సంక్షేమ ఫలాలు మేము పొందుకున్నాం అనుకోండి, మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని చెప్తామండి, అంతే తప్ప మేము ఫలానా వ్యక్తికి ఓటు వేస్తాము అనేది ఎప్పుడు చెప్పలేం. మీరు ఊహించి చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు, 50-50 ఉండొచ్చు అండి. ప్రతిపక్షానికి అధికార పక్షానికి రెండట్లుగా ఉండొచ్చు. అదనమాట తెలియజేసాను, ఎప్పుడు నుంచి చెప్తున్నాం కదా, దానికే వేస్తా ఉండదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.